ఎవరిని? చాలా పారదర్శకంగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు తప్పు చేసిన తర్వాత దొరికేవాడు ప్రతిసారి ఏమంటాడు? నేను మంచోడిననే అంటాడు. దొంగ దొంగని ఒప్పుకోడు కదా. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద దొంగ, గజ దొంగ అసలు ఒప్పుకోడు. డిపార్ట్మెంట్ వారి పనాలు చేస్తా ఉన్నారు. రుచించట్లేదు అంతే. ఎందుకంటే ఒక్కసారి ముఖ్యమంత్రి కూర్చి దిగేసరికి ఆయనకి రుచించట్ల. స్వాగతించాలి, పోరాడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇదే ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఎంతసేపు నాకు సిట్ అలా జరిగింది, ఇలా జరగలేదు, నేనేం తప్పు చేయలేదు, మీ దగ్గర ఉంటే ఆధారాలు చెప్పండి, నేను తప్పు చేయలేదు, ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డెసిషన్, ముఖ్యమంత్రికి ఎలా ఆపాదిస్తారని చెప్పి ఆయన అదే పని మీద పోరాడారు, న్యాయపరంగా ముందుకెళ్లారు. అంతేగాని ఈయనలాగా అదిగో మీరు అలా చేస్తున్నారు, మేము వచ్చితే ఎలా చేసేస్తాం, అలా చేసేస్తాం అని అనలేదు. నిజంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళు చేసిన తప్పులకి మేము అధికారంలో వచ్చినన్ని ఈ పాటికి సంవత్సరంలో రాజమండ్రి జైలు ఫిల్ అయిపోవాలి, కొత్త జైలు కన్స్ట్రక్షన్ మొదలైపోవాలి. ఎక్కడికక్కడ అందరూ కూడా అసలు నాయకుడు అన్నవాడు గుమ్మల నుంచి ఇంటి గుమ్మం దాటేవాడే కాదు వైసీపీ వారు. కానీ అలా జరగలేదు కదా. మీరు చూస్తున్నారు వైసీపీ నాయకులు అందరూ కూడా ధైర్యంగా రోడ్లు ఎక్కుతున్నారు. ప్రజాస్వామ్యంలో మాకు వాళ్ళు రావడం కావాలి. వాళ్ళు వచ్చి ప్రజల్లో తిరిగితేనే కదా వాళ్ళేంటి మేమేంటి అన్నది ప్రజలకి మధ్యన వ్యత్యాసం తెలుస్తుంది. తెలియకుండా వాళ్ళు అలా ఇళ్లలో నుంచుంటే అలాగా.